మహిమ కొరకై ముందు సాగుతాయి మమ్మల్ని సిద్ధం చేయడం యేసునామమును స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చదివిన ఈ 3 వచనాలలో 22వ వచనం చివరి భాగానికి మనం వస్తే, మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనట్టుకు కట్టబడుతూ ఉన్నారు. దయచేసి ఈ మాటలు సంధిగా గమనించాలని మనం చేస్తాం. ఇందాక దేవుని మందిరం దేని కొరకు ఒక్క తలపు మనం చెప్పుకున్నా. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 12వ వచనంలో, ఈ మందిరం నాకు బలులర్పించే మందిరంగా ఉండదు. ఇంగ్లీష్లో హౌస్ ఆఫ్ సాక్రిఫైసెస్ అని అన్నాడు. ఆ తలపుడు మనం ధ్యానం చేశాం, మనం ప్రభువును ఆరాధించాం. అయితే ఇప్పుడు ఇంకో తలపు మనం అవుతాం. దేనికి మందిరం? అసలు ఏమిటి మందిరం? హౌస్ ఆఫ్ సాక్రిఫైసెస్ అంటే ఈ రాళ్ళ రప్పులతో కట్టబడిన ఈ కట్టడం, ఈ రాళ్ళు రప్పులు ప్రభువైన దేవునికి అనుకూలమైన సేవ చేస్తాయా? ఆత్మ సంబంధమైన పనులు అవి అర్పిస్తాయా? అవి కేవలం వస్తు సంబంధమైన నిర్జీవమైనటువంటి సముదాయంతో నిర్మించబడినటువంటి కట్టడవి. కాబట్టి అది కాదు. అందుకనే ఇక్కడ మనం చదివే మాట, దేవునికి నివాస స్థలమైనట్టుకు కట్టబడుతున్నారు. ఎవరు? మీరు. వాటి దేవుని మందిరం ఏమిటి అని అంటే, రక్షణ పొందిన దేవుని ప్రజలు. అందుకనే ఇందాక మనం చూసాం ఒక మాట, 1వ పేతురు 2వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన మందిరం. ఇప్పుడు మనం కట్టుకొని ప్రభువును ఆరాధించే ఈ మందిరం ఏ మందిరం? ఏ మందిరం ఇది? ఇది భౌతిక సంబంధమైన మందిరం. భౌతిక అంటే మీకు అర్థం కాకపోతే, ఇది శరీర సంబంధమైన మందిరం. అయితే ఆత్మ సంబంధమైన మందిరం ఉంటుంది. ఆ మందిరమే ఎవరు అనే విషయానికి వస్తే, 2వ అధ్యాయము 4వ వచనం, మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కనుక ఎవరు ఆత్మ సంబంధమైన మందిరం సంఘము అంటే సజీవమైన రాళ్ళు. అర్థమైంది? ఇక్కడ ఈ రాళ్ళకి ఏమైనా జీవం ఉందా? చెప్పలే. ఈ గోడలకి ఏమైనా జీవం ఉందా? ఒకసారి కొట్టి చూడు, ఏమైనా మాట్లాడుతుందా? లేదా నిజమైన వస్తువుతో నిర్మించబడింది. ఇలాంటి కార్యకలాపాలు జరుపుకుంటే దాని కొరకే మనం కట్టుకున్నాం. ప్రభు సాయం చేశారు. ప్రభు కార్యాల కొరకై మనం ప్రభు సేవ చేశారు. దీన్ని ప్రతిష్ఠించడం. ఆయన ఈ మందిరం ఇంకొక మందిరాన్ని చూపిస్తుంది. ఆ మందిరం దేనితో కట్టబడిందంటే సజీవమైన రాళ్ళతో. అలాంటి రాళ్ళు ఎక్కడ ఎవరు అంటారా? సజీవమైన రాళ్ళు అంటే ఎవరు కాదు, మీరు అని అన్నాడు. మీరును సజీవమైన. ఎఫెసీ 2:22లో మీరు అని అన్నాడు. దేవునికి నివాసస్థలం ఉంటుంది. ఏమవుతున్నారంటే, కాబట్టి మనుషులే వీళ్ళు, మనుషులే, వస్తువులు కాదు. ఈ మాటలు వినే మనుషులు అందరూ కూడా అలాంటి వారు ఉన్నారని ప్రభువు దేవుని యొక్క ఇష్టం. అయితే మనుషులు అందరూ కాదు. మరి ఏ మనుషులు వాళ్ళు అని అంటే, 2వ అధ్యాయం 4వ వచనం చివరి భాగానికి వస్తే, సజీవమునకు రాయకు ప్రభువునొద్దకు వచ్చిన వారు. ఎవరు సజీవమైన రాయి? ప్రభువు.
యేసు ప్రభువు వారు జీవము గల, ఆయన జీవాధిపతి, ఆయన సజీవమైన రాయి, ఆయన ఆత్మ సంబంధమైన రాయి బండ. అర్థమైందా? ఆయన యొద్దకు మనం రావాలి. యేసు ప్రభువు వారు ఎవరిని పిలిచాడు ఆయన రమ్మని? మత 11:8 ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన నాయకులు, వారి గురించి మనం రాయబడిన మాటలు బట్టి చూస్తే వారు మోసుకొచ్చి ప్రయాసపడుతున్నారు. ఏంటో భారం. 38వ కీర్తన 4వ వచనం దావీదు అన్నాడు, నా దోషములు నేను మోయలేని పరువులు అవి నా మీద, అందుకు నాలో ఎంతో ప్రయాసం, వేదన, బాధ నాలో ఉందని తర్వాత వచనాల్లో మాట్లాడడం మనం చూస్తాం. ప్రియమైన స్నేహితుల సోదరి, ఒకవేళ నీవు ఇంకా ఈ పాప దోషములు భారం కిందనే ఉంటే, నీవింకా వాటినే మోయించి ఉంటే, నీవు సజీవమైన రాయి కాదు. మన అపరాధములను బట్టి, పాపను బట్టి చచ్చిన వారి వల్ల దేవుని వాక్యం చెప్తాం. అందుకనే మధ్యాహ్నం ప్రభు నిన్ను పిలుస్తున్నాడు తన దగ్గరికి. ఆయన సజీవమైన రాయి, నా ప్రభు దగ్గరికి. ఆయన నీ కొరకై మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సజీవుడై తిరిగి లేచాడు. మనం సమాధులు కట్టేటప్పుడు రాళ్లతో కడతారు, కొంతమంది ఇంకా గ్రానైట్ రాళ్ళతో కడతారు, ఇంకా కొంతమంది మార్బుల్స్తో కడతారు. పెట్టిన చోట ఉంటుంది ఆ రాయి. అర్థమైందా? అవునా? కదులుతాయా? అవేమి లేవు. కొన్నిసార్లు లూజ్ సాయిల్ అయిపోతే సమాధులు పైకిపోయి కదులుతూ ఉంటాయి. అంటే అక్కడైతే జీవం బయటకు వచ్చింది కాదు. అయితే ఇక్కడ ఒక రాయి పెట్టారు సమాధిలో, యేసు ప్రభువుని పెట్టారు. అయితే పెట్టి సమాధి మూత వేసి, బండ వేసి, ముద్ర వేసి, కవలు వల్ల పెట్టారు. అయితే ఆయన చెప్పిన ప్రకారం 3వ దినాన్ని ఏం చేశాడట? లేచాడు. పాడతాం కదా, లేచినాడు రా యేసు. కాబట్టి అన్నా కైప వారి ముద్ర పైలిపోయిందంటే, కాలు వారు నిశ్చేతులయ్యారంటే, బండ దొరికించబడిందంటే. ఎందుకు? సజీవమైన రాయి యేసు. కనుకనే ఆయన తిరిగి లేచి జీవించుతున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆ ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీవు సజీవమైన రాయిగా చేయబడతావు. అలాంటి రాళ్ళే దేవునికి ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండడానికి ఏమవుతున్నారని చెప్పండి. సరే, ఇప్పుడు 2వ తలంపు ఎఫెసీ 2:22 ప్రకారం మీరును దేవునికి నివాస. ఒకవేళ నీవు ఈ ప్రకారం నీవు అనుకునేకి రాకపోతే ప్రభువైన దేవుడు నీలో నివాసం చేయడు. ఆయన నీలో నివాసం చేయడు. ఆయన మనలో లేకపోతే, మనము ఆయనలో లేకపోతే, ఇందాక పాట పాడాను, నా యందు ఎవడు నిలిచి ఉంటాడని. ప్రభుదేహ రక్తమును తిని త్రాగి కనుక ఆ ప్రకారం ప్రభులో మనం నిలిచుంటే, కనుక ఈ మధ్యాహ్నం ప్రభుని పిలుస్తూ ఉంటుండగా ప్రభువైన క్రీస్తు విశ్వాసం ఉంచు, ఆ జీవాన్ని పొందు, సజీవమైన రాళ్ళగా చేయబడి ఆత్మ సంబంధ మందిరం సంఘముగా కట్ట. ఇది దేవునికి నివాసం. సరే, ఇప్పుడు ఈ 2వ తలంపు దాటిపోకముందు ఈ మందిరం దేనికి? ఈ ఆత్మసాధన మందిరం దేనికి? ఆత్మసాధన పనులు అర్పించడానికి అని చెప్పాను. 2వ తలంపులో ఆయన ఇందులో నివాసం చేయడానికి అని చెప్పాను. ఎందుకంటే జీవముల ప్రభు నిర్జీవమైన మానవాళ్ళు నివాసం చేయదు. కాబట్టి మనమును సజీవమైన రాళ్ళ వల్ల ఉండి ఆత్మసరణ మందిరంగా ఉంటే దేవుని నివాసస్థలంగా ఉంటాం. ఆయన మన యందు నివసిస్తాడు. నిర్గమ 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. మంచిదే, ఈ మందిరం కట్టుకున్నా, తాము సాయం చేశాడు. అయితే ఇంకో మందిరంగా మనం కట్టబడాలి.
ఇంకొక మందిరం, ఆత్మ మందిరం కట్టాలి. దేవునికి ఒక నివాస స్థలాన్ని మనం కట్టాలి. కనుకనే ఆయన దేవుని నివాస స్థలం మనము. ఆయన మనలో నివసించాలి, ఆయన మనలో సంచరించాలి. అయితే ఇప్పుడు ఈ 2వ తరపు దాటిపోకముందు 2వ కొరింథీ 6వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు 14 నుంచి 18 వచనాల వరకు ఒక మాట చెప్పాడు. అందులో నేను ఒక భాగమే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అంటే ఆయన అన్నాడట, ఏమని అన్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును. చూసారా, ఆయన మనలో నివాసం చేసి సంచరిస్తాడు. కాబట్టి ఈ 2వ తలంపులో మనం దేవుని నివాస స్థలం ఎవరు మనం చూసుకున్నా మంచిదే. నేను వారిలో నివసిస్తా అన్నాడు, నేను వారిలో సంచరిస్తానన్నాడు. అయితే నివసించి సంచరించేది ఈ స్థలం ఎలాంటి స్థలము? అందుకనే ఇందాక మనం తెలియాం. ఎఫెసీ 2వ అధ్యాయము చూడండి దయచేసి. 21వ వచనం చివరి భాగం. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు. ఏ దేవాలయం? ఈ దేవాలయం. ఏ మందిరం? ఈ మందిరం పరిశుద్ధమైనది. వాడి ప్రభు మనలో నివసించి సంచరించే ఆయన నివాస స్థలంగా ఉండాలంటే మనం కేవలం రక్షణ పొంది ప్రభు బిడ్డలను కావడం మాత్రమే కాదు, కానీ మనం పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడాలి. అందుకే ఇందాక 2వ కొరింథీ 6 చెప్పానే, నేను వాటిలో నివసించి సంచరించును అని చెప్పాక చివరిలోకి వెళ్తే ఒక మాట ఉన్నాడు, కావున. ఆ పదం చాలా ప్రాముఖ్యమైనది. చూసారు మీ బయలు తెచ్చి 2వ కొరింథీ 6వ అధ్యాయము ఆ 18 రోజు మధ్యలో నేను కొన్ని భాగాలు చెప్తున్నానని చెప్పాను. నేను వాటిలో నివసించి సంచరితును. ఎవరి మీద? కావున. ఏం చేయాలి? మీరు వారి మధ్య నుంచి బయలుదేరి ప్రత్యేకము నుండి. అంటే ఏంటి చెప్పండి? అంటే ఏంటంటే తర్వాత చెప్పండి. అక్కడే ఉంది, అపవిత్రమైన దేనిని ముట్టకుడి అని ప్రభు చెబుతూ ఉన్నాడు. అర్థమైంది కదండి? ఆలయం పరిశుద్ధమైనది. కాబట్టి ఆయన ఆలయం మనలో ఆయన నివసించాలంటే కొంతమంది రక్షణ పొందించడానికి ఆగిపోతారు. కాదు, రక్షించమని మనం ప్రభు మనల్ని నివసించి సంచరించడానికి కొరకాయ మనము పరిశుద్ధంగా జీవించడం అనేది. ఎందుకు? పరిశుద్ధమైన దేవాలయం. మీరు ఏమవుతున్నారట? కనుకనే దేవుని ఆలయానికి పరిశుద్ధి అది తగింది. కీర్తన గ్రంథంలో 93వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. చదవండి ఎవరైనా ఒకరు. కీర్తన తప్పిపోవు యెహోవా ఎన్నటన్నిటికి పరిశుద్ధతే నీ మందిరానికి. ఏంటంటే చెప్పండి. అందుకనే రక్షణ పొందిన ప్రభుడ మనం అందరం జాగ్రత్తగా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగుతాం. 2వ కొరింథీ 6లో ఈ మాటలని చెప్పాక కిందకు వచ్చిన తర్వాత ఒక మాట అంటాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో. వాస్తవంగా 7వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని వర్షంలో పైనే ఉంది. 6వ అధ్యాయం చివరిలో వీళ్ళరా మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి కదా. ఏ వాగ్దానం ఉంది? ఏ వాగ్దానం ఉంది? అదే నా వైపు చూస్తాను. ఏ వాగ్దానం ఉంది? ఉన్నాయి చాలా, అన్నిగా చెప్పడం లేదు. కానీ నేను వారిలో నివసించే వాగ్దానమా కాదా? నేను నివసిస్తావాను, నేను సంచరిస్తావాను, నేను తండ్రి, నేను దేవుడు. ఎన్ని వాగ్దానాలు? ఈ వాగ్దానాలు మనకున్నాయి కాబట్టి మనము భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరమును ఆత్మను కలిగిన సమస్త కల్మష నుండి పవిత్రులుగా చేసుకొని పరిశుద్ధతను సంపూర్ణము. సరే,
రెండవ తలంపులో అంటే ఆరాధనలో ఒక తలం చెప్పా, దేవుని మందిరం ఏంటి అంటే ఆయన కొల్లలు పెట్టారు. తర్వాత ఇప్పుడు చెప్పా ఆయన మందిరం దేనికి అంటే ఆలయం, ఆ ప్రభువైన దేవునికి ఎప్పటి దేనికి నివాస స్థలం. ఆయన నివాస స్థలం అంటే రక్షణ పొందాలి, సజీవమైన ఆలయం ఉండాలి. ఆయన నివాస స్థలం అంటే పరిశుద్ధంగా ఉండాలి. అది మనం చెప్తాం. ఇప్పుడు ఆయన నివాస స్థలంలో ఉండే ధన్యత నేను మీకు చెప్తాను. రెండవ తరం దాటిపోతుంది. నేను వారి దేవుడిని అయిందును, వారు నాకేమైంటారట. ఎందుకు ధన్యత అది? అందుకే కింద పోలేమన్నాడు, ఈ వాగ్దానాలు మనకు ఉన్నాయి. కాబట్టి దేవుని ఆత్మ సంబంధమైన ఆలయమైన ఆయన సంఘానికి ఉన్న శ్రేష్టమైన వాగ్దానం. ఆయన అంటున్నాడు, నేను మీకు దేవుడినే ఉంటాను. ఇంకా నేను వెనక్కి వెళ్ళడం టైం తీసుకుంటుందేమో, కానీ ఇందాక డెడికేషన్ వచ్చి మాట్లాడుకున్నప్పుడు కూడా నా నామాన్ని నేను సదాకాలం అక్కడ పెడతా. చూసారా? అంతేకాదు నా దృష్టిని దాని మీద పెడతా దివారాత్రాలు. అంతేకాదు నా మనస్సు నేను దాని మీద పెడతా. ఎన్ని వాగ్దానాలు! కాబట్టి ఆయన ఆలయంగా మనం కట్టబడితే ఎన్ని శ్రేష్టమైన వాగ్దానాలు. కనుకనే ఈ రెండవ కలుపు మా హృదయంలో ఉంచుకున్నాను. వాడు దేవుని నివాస స్థలం, రక్షణ పొందిన వారు. రక్షణ పొందిన వారు పరిశుద్ధమైన ఆలయం, దేవుని నివాస స్థలం. అంతేకాదు ఆ నివాస స్థలం ప్రభువైన దేవుడు దీవెన వాగ్దానాలతో నింపాడు. కాబట్టి అటు నివాస స్థలంగా మనం పరిశుద్ధమ దేవాలయం వృద్ధి పొందుతాము. ఇప్పుడు మూడవ తలం మనం వస్తే దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం చదవండి దయచేసి. 14వ అధ్యాయం 10వ వచనం. చాలు చెప్పండి అందరు నాతో పాటు. తండ్రి నా యందు నివాసము చేయుచు తన క్రియలు జరిగించుతూ ఉన్నాడు. అసలు యేసుప్రభు అంటే ఏంటో తెలుసా మీకు? శరీరధారి అయిన యేసుప్రభు వారు 33 సంవత్సరాలు జీవించిన కాలంలో ఆయనకున్న అనేకమైన పేర్లలో ఒక పేరు చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్తే సంతోషంగా, అనేకమైన పేర్లు ఉంటే మేము ఏం పేరు చెప్తే బాగుంటుంది? ఆ పేరు ఏదో ఒకటే కదా, మీరు చెప్పమంటారా? నేను చెప్తాను. ఆ పేరు ఏంటంటే ఆలయము. యేసేపున్న అనేకమైన పేర్లు ఒక పేరు ఏంటి తెలుసా? చెప్పలే గట్టిగా, ఇప్పుడైనా చెప్పలే ఏంటి? మరి ఆలయం. నవ్వు తెరవండి. నవ్వు తెలిసినా కొంచెం లోపలికి పోతుంది. కడుపులే కాదు, మనసులే కాదు. ఆయనకున్న అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ఆలయం. నమ్ముదాం మరి ఈ మాట? ఆ మాట ఎప్పుడు రాయబడి లేదు అని అన్నామా? యోహాను సువార్త 2వ అధ్యాయం యేసుప్రభు వారు అక్కడ ఉండే వాళ్ళందరితో మాట్లాడుతూ ఇలాగన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి దయచేసి. 2వ అధ్యాయము 19వ వచనం చదవండి ముందు. ఏం పడగొట్టమంటున్నాడు? లేదా ఆ దేవాలయం చూపించి మాట్లాడుతుంటే యేసుప్రభు అంటున్నాడు, ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టేసేయండి, 3 రోజులు లేపుతారన్నాడు. ఇంకా వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది ఈ టర్మ్? వాళ్ళు వెంటనే అన్నారు, అదేంటి నువ్వు చెప్పిన మాట? 46 సంవత్సరాలు కంటే ఎన్ని సంవత్సరాలయ్యా? 3 రోజుల్లో కడతానంటే ఆయనకు అర్థమే కాలే ఏంటి ఆ దేవాలయం. తర్వాత అంటాడు కదా, ఏమని?
21. అయితే ఆయన శరీరమును దేవాలయమును గూర్చి, కాబట్టి యేసయ్య శరీరధారిగా లోకంలో జీవించిన కాలంలో ఆయనకు దేవాలయము అయిపోయింది కదా, అర్థమైంది కదా. ఏంటి ఆయనకు దేవాలయము? అవును, యేసు ప్రభువు వారు అటు ఆలయం లోకంలో కలిగి జీవించారు. అయితే నేను ఇంకో మాట చెబుతున్నాను ఇక్కడ. యేసు ప్రభువు వారు 33 సంవత్సరాలు శరీరధారిగా లోకంలో జీవించిన కాలంలో ఆయన శరీరం ఒక ఆలయం. అది ఎవరి ఆలయము? ఎవరే మీరు? చదివింది నేను చెప్తున్నా, మీకు చెప్పింది నేను చెప్తున్నా. మనం ఏవైతే ఇందాక మనల గురించి చదివామో ఒక వచనం, ఎఫెసీ 2వ అధ్యాయం 21వ వచనం, దేవాలయం అని. ఇక్కడ అదే యేసయ్య తను చెప్పుకున్నాడు, తగ్గించలేయ్యా. శరీరమను దేవాలయం. ఏ ఆలయం అది? కాబట్టి యేసు ప్రభువు వారు శరీరధారిగా లోకంలో జీవించిన కాలంలో ఆయన దేవునికి ఆలయం. తండ్రి అయిన దేవుడు తన యందు నివాసం చేస్తున్నాడు. అదే యోహాను సువార్త 10లో మనం చదివాం, ఆ 14 చదివాం. ఏమని? తండ్రి నా యందు నివసించుచు. కాబట్టి ఆ శరీరం, యేసు ప్రభువు వారి శరీరం, దేహం తండ్రి అయిన దేవుని యొక్క నివాస స్థలం. తండ్రి ఆయనలో నివాసం చేస్తున్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు ప్రభుని క్రీస్తు ఈరోజు మనలో నివాసము చేస్తున్నాడు. సరే, నేను అదే చెప్తా పోతుంటే ముందుకు పోవడం కష్టం. అందుకని మూడవదిగా దేనికి దేవాలయము? యోహాను 14:10, తండ్రి నా యందు నివసించుచు. చెప్పండి, అందరూ చెప్పండి, కాపీ కొట్టి చెప్పండి. అంటే చదవండి, కాపీ కొట్టబట్టి అదే కదా. తండ్రి నా యందు నివసించుచు. కాబట్టి దేవాలయం దేనికి? యేసు ప్రభువు వారి దేవాలయం దేనికి? ఆయన లోకంలో శరీరధారిగా జన్మించిన దేనికి? తండ్రి తనలో నివాసం చేస్తూ తండ్రి అయిన దేవుడు తన కార్యాలు జరిగించడానికి. తండ్రి అయిన దేవుడు తన కార్యాలు జరిగించాడు యేసు దేవుడు. కాబట్టి ఈరోజు ఆత్మ సంబంధమైన దేవునికి ఆలయం నివాస స్థలంగా ఉన్న కట్టబడుతున్న పరిశుద్ధ ఆలయం దేనికి అంటే దేవుని క్రియలు జరగడానికి. అర్థమైందా? అంటే ఈ మందిరాన్ని మనం కూడా కలిసి దేవుని పనులు చేసుకోవడానికి ఇక్కడ కట్టుకున్నాం. మంచిదే, పనులు చేసుకుంటాము, కూడుకుంటాము, ఇలాగే చేసుకుంటాము, మంచిదే. అందుకొరకే నేను ఒకవేళ అక్కడ ఇప్పుడే ఎక్కువ మాటలు చెప్పకుండా 1-2 మాటలు చెప్తే ఒక 2-3 పదాలు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో నా మందిరము, చెప్పండి దేనికట? సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఏం పని జరగాలి? ఈ మందిరం దేని కట్టుకున్నాం? మనమందరం వచ్చి ఏం చేయడానికి? ఈ మందిరం చేస్తుందా ప్రార్థన? చెప్పరే? చేయదు. దేవుని నివాస స్థలం సంఘం ఉంది అని చెప్తారు. అది ఇక్కడ మనం చేరి ప్రార్థన చేస్తాం, మనం చేస్తాం ప్రార్థన. కాబట్టి దేవుని ఆలయమా, దేవుని కార్యం అనే ప్రార్థన మన జీవితాల ద్వారా జరుగుతూ రావాలి. ఇందాక పాట పాడాము. ఏమని పాట పాడాము? ప్రభునామను బట్టి ఎవరు ప్రార్థన చేస్తుండో వారు సాతాను క్రియలు ఏం చేస్తారట? కనుక ప్రార్థన ఆలయము అంటే దేవుని పనులు గురించి మాట్లాడుతున్నాం. దేవుని కార్యాలు ఏంటి? ప్రార్థన. మనము బైబిల్ పైకి బైబిల్ పాడేటప్పుడు ఒక చిన్న మందిలో ఇలా ఉంది. చాలా మంది పట్టింప శ్రేష్టంగా అనుకుంటారు. కాదు, ఇంకా ఉంది. చేయాలని శ్రేష్ట కార్యము
తర్వాత చేయాల శ్రేష్ట కార్యం ప్రార్థనే. చేత వాటి దేవుని పని ప్రార్థన. ఏదైనాడు మీరు ప్రార్థన చేయండి. సరే, ఇంకో మాట వెళ్తా. పాత నిబంధనలో 25వ అధ్యాయం 8వ వచనంలో నేను వారిలో నివసించినట్టు నాకు పరిశుద్ధ నిర్మించమని చెప్పినప్పుడు మందిరము అనే ఆ భాగంలో ముఖ్యమైన 3 వస్తువులు ఉన్నాయి. ఆ 3 వస్తువుల్లో ఒకటి ప్రార్థనను చూపించే ధూప వేదిక. రెండవది మరొకటి ఏముంది అంటే సన్నీరు రొట్టెల పనులు ఉంది. ఏ పనులు చెప్పండి? దేని కొరకు రొట్టెలు? యాజకులకు భోజనం. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు కూడా మాట అన్నాడు, ఏమని? నా మందిరంలో ఏముంటాను? నా మందిరంలో ఆహారమును సమృద్ధిగా ఉంటాను. 132వ కీర్తన 14-15 వచనంలో ఆ మాట అంటాడు. 15వ వచనమా? దాని ఆహారమును మందిరం. ఏ మందిరం ఇది? హౌస్ ఆఫ్ బ్రెడ్. వాటి 3వ తలంపులో నేను చెప్పేది 3 తలంపై 4వ హౌస్ ఆఫ్ ప్రేయర్, హౌస్ ఆఫ్ బ్రెడ్. వాడు దేవుని కార్యం ఏంటంటే ఆ మందిరంలో కూడేవారు ఆ జీవంలో దేవుని సంఘం పోషించబడుతున్నారు. వారు ఒకరినొకరు పోషించుకుంటున్నారు. అలాగ పోషించుకుంటూ ప్రభుత్వైన ఆ సంపన్న పురుషత్వంలోనికి వారు రావాలి అన్నారు. కాబట్టి ఇక్కడ ఏం కార్యం జరుగుతుండాలి అంటే స్పష్టమైన నిర్మలమైన దేవుని వాక్య పరిచయం. ఈరోజు ఆహారం ఏంటి మనకు? ఆ 12 రొట్టెలు కాదు, లేకపోతే శరీర సంబంధమైన భోజన పానాలు కాదు, దేవుని వాక్యం. సరే, ఇంకా చాలా సందర్భం. ఇంకొక మాట చెబుతా. ఆయన కార్యాలు ఏంటివి అని అంటే ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో ఆ మధ్యస్థంగా ఉండే పరిశుద్ధ స్థలమైన దేవుని మందిరం అని చెప్పబడిన దాంట్లో ఉండే 3వ వస్తువు ఏంటి అంటే చెప్పండి. ఏంటి 3వ వస్తువు? చెప్పండి. చేపరాలు చెప్పండి. చేపరాలు చెప్పండి. అదనదే పట్టించుకోవడం లేదనుకుంటా. పట్టించుకోవాలి. దీప వృక్షము ఏముంది? అట్లా ఉండండి. మిమ్మల్ని అందరూ బాగుండేది. మాది కాడు పోయినాను అనుకుంటా. నేను కూడా కట్టుకుండేది తల్లి. అర్థమైందా? తల్లి దేవుని సేవకు మార్కులు కాదు. అర్థమైందా? అది రిమార్కులు కాకుండా చూసుకోవాలి. సరే, 3వది పరిశుద్ధతలో ఏముంది అంటే దీప వృక్షం. దీప వృక్షం అంటే దీపవృక్షం ఏం చూపిస్తుంది అని? దీపవృక్షం సాక్ష్యాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? నిర్దిష్టంగా అవుతున్నాడు. నేను వచ్చి దాని స్థలంలో నుంచి దీపం ఏం చేస్తానో తొలగిస్తాను. కాబట్టి సాక్ష్యం ఉండాలి దేవుని మధ్య. అందుకనే కొన్ని పదాలు ఇందాక చెప్పుకుంటూ వచ్చాను. నా నామ ఘనత కొరకై నీవు కట్టించిన. కానీ ప్రభు నామం ఆయన సాక్ష్యం ఈ స్థలంలో ఉండాలి. ఈరోజు యేసు ప్రభు వారికి ఇంకొక పేరు కూడా సాక్షి అనే పేరు. ఏ సాక్షి అయినా? సత్య సాక్షి. అయితే ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఆయన సాక్ష్యం లేకుండా వెళ్ళిపోయాడు. ఆయన సాక్ష్యాన్ని చెప్పాడు. అందుకనే యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? మీరు ఆ పట్టణంలో నిల్చుండండి, తండ్రి వాగ్దానం చేసిన ఆత్మని పంపిస్తారు. అప్పుడు మీరు శక్తితో నింపబడతారు. అప్పుడు మీరు యెరూషలేములో, యూదయ, సమరయ, గలిలయ దేశంలో అంతగా మీరు నాకు చెప్పలే. ఏమంటారు మీరు? సాక్ష్యం ఉండాలి మందిరంలో. ఇక్కడ నుంచి ఆ కార్యం జరగాలి. ఇక్కడ నుంచి పోవాలి ప్రభువుకు వచ్చిన సాక్ష్యం.
ఆయన ప్రేమను గురించి, ఆయన క్షమించే క్షమాపణ గురించి, ఆయన రక్షించే శక్తిని గురించి, ఆయన నామం విశ్వాసం గురించి, ఆయన చేయవలసే మా కార్యాల గురించి సాక్ష్యం ఏంటంటే దీపస్తంభం. సరే, నేను 3వ తరం ముగించా కనుక ఒక్కటి మాట ముగించాను. నా మందిరం దేనికి అని అంటే, లేకపోతే ఆత్మ సంబంధించిన మందిరం సంఘం అనే దాని గురించి మనం గమనించినట్లయితే కనుక దేవుని వాక్యంలో మరి సంఘానికి కొన్ని పేర్లు ఉన్నాయి. సంఘానికి ఉన్న పేర్లలో ఒక పేరు ఇందాక నేను చెప్పాను, దీపస్తంభం. 1వ అధ్యాయంలో ఎన్ని దీపాలు ఉన్నాయట? ఏంటి 7 దీపాలు? 7 సంఘాలు. సరే, వాటి గురించి మరి మనం పోలేదు. అయితే వీటి మధ్య మనిషి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచారం చేస్తుంది. కనుక ఇప్పుడు ఈ మందిరాన్ని గురించి ముందు మనం మాట్లాడితే, ఆ తర్వాత ఆ దేవుని మందిరం ఏంటి మనం దేవుని మందిరానికి ఉన్న అనేక పేర్లలో సంఘము. 1వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం, ఆ చివరి భాగంలో నేను రావడం ఆలస్యమైతే దేవుని మందిరంలో అనగా జీవముల దేవుని సంఘములో. కాబట్టి ఇది సంఘం. భౌతికంగా ఒక మందిరం ఉంది. ఈ మందిరంలో పరిశుద్ధ ఆలయం ఉంటుంది. అదేమిటి అంటే అంటారు. సరేనా? మందిరము అనే దానికేమో సంఘం అని చెప్పాను, సంఘానికేమో ఇంకో పేరు చెప్పాలి. ఇంకో పేరు ఏంటి సంఘానికి? ఇంకో పేరేంటి? మనకు తెలుసు కదా, పెళ్లి కుమార్తె. ఎవరి సంఘము? పెళ్లి. అందుకనే ప్రభు రాబోతున్నాడు పెళ్లి కుమారుడుగా. సంఘం భూమి నుంచి ఎలాంటి వాళ్ళు ఎత్తపడిపోతున్నారు చెప్పండి? ఎలాంటి వాళ్ళు ఎత్తపడిపోతున్నారు? పెళ్లి కుమార్తె. అందుకే ప్రకటన 19వ అధ్యాయం 7వ వచనంలో చివరి భాగంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం సమీపించి ఉన్నది, ఆయన భార్య తనదాను. కాబట్టి పెళ్లి కుమారుడు ప్రభువైన క్రీస్తు, పెళ్లి కుమార్తె ఆయన భార్య సంఘం. అందుకని 4వదిగా ఇలాంటి మందిరం మనం ప్రభుకు ఆత్మ సంబంధమైన మందిరంగా పరివర్తించడానికి, ఇలాంటి మందిరం 2వదిగా ఆత్మ సంబంధమైన మందిరంగా మనం దేవుని నివాస స్థలం. 3వది ఇలాంటి మందిరం, అందులో మనం ఆత్మ సంబంధమైన మందిరం సంఘంగా దేవుడి కార్యాలు జరగడానికి, దర్శించడానికి. తర్వాత ఇలాంటి మందిరం ఆత్మ సంబంధమైన దేవుడి మందిరం సంఘంగా పెళ్లి కుమార్తెగా మనము సిద్ధపడడానికి. చెప్పండి, దేనికోసం? ఇది 4వది. దీనికి ఒక సాదృశ్యం చెప్తాను. అబ్రాహాము తన కుమారునికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఏం పేరు అబ్రాహాము కుమారుని పేరు? ఇస్సాకు. అప్పుడు ఇస్సాకు పెళ్లి కూతురు చూడమని చెప్పేసి ఎవరు పంపించాడు? ఇంటి పెద్దలు అవసరమే ఎలియాజరు. ఎలియాజరు వెతుక్కుంటా వెళ్ళాడు. వెతుక్కుంటా వెళ్ళి ఈ అమ్మాయిని ఎక్కడ కనుక్కున్నాడు? ఒక బావి యొద్ద కనుక్కున్నాడు. ఎక్కడ దొరికిందని పెళ్లి కూతురు? బావి దగ్గర. అదే చాలా మంది కటికలు వస్తున్నారు, పోతున్నారు. అయితే ఈ అమ్మాయిని కూడా తన హృదయంలో నిశ్చయం. కాబట్టి ఒక అన్వేషణ మీద వచ్చాడు, వెతుకుతూ వచ్చాడు. తన యజమానుడైన ఇస్సాకు కొరకైన ఒక వధువును ఆఖరికి బావి దగ్గర కనపడింది. ఇది ఎట్లా ఉంది అంటే, మనం కూడా వెతకడానికి పోతూనే ఉన్నాం. నిన్న పోయినా, ఈరోజు పోయినా. ఎక్కడ పోయినా ప్రార్థన చేసుకొని పోయినాము,
బంగారం తీసుకెళ్ళాం, వెండి తీసుకెళ్ళాం, ఇంకేం తీసుకెళ్ళాం? తెలియదు ఏం తీసుకెళ్ళాడు? ఇది భలే ఉంది కథ. ఏం తీసుకెళ్ళాడట? బంగారం తీసుకెళ్ళాడు, వెండి వస్తువులు తీసుకెళ్ళాడు, విలువైన వస్త్రాలు తీసుకెళ్ళాడు. నిన్న ఈరోజు ఏం తీసుకెళ్ళారు మీరు? సువార్త తీసుకెళ్ళామంటారా? తెలుసుకోవాలి ఏం తీసుకెళ్తున్నామో. ఏం తీసుకెళ్ళామని మనం తీసుకెళ్ళేది కూడా అయ్యే. వాడు మనం తీసుకెళ్ళేది అయ్యే. బంగారం యశప్రభుని దైవత్వాన్ని చూపిస్తుంది, ప్రకటించడానికి వెళ్ళాము. రెండవది వెండి విమోచనాన్ని చూపిస్తుంది. ఆయన 30 వెండి నాణ్యాలకు ఏమైనాడు? అది చెప్పామా లేదా? ఇంకేమైనా చెప్పొచ్చారా? యేసుప్రభు వారు ఎవరు చెప్పొచ్చారు? యూద దేశంలో కన్య అయిన మరియ కన్నా ఒక శిశువు అని చెప్పొచ్చారా? లేకపోతే దేవుడు శరీర లోకంలో ప్రత్యక్షమయ్యాడు, లోకరక్షణ కొరకు అని చెప్పొచ్చారా? దేవత్వాన్ని చెప్పారా? రెండవది ఆయన శిలువలో కావించిన విమోచనాన్ని, ఎలాగైతే తన అమూల్యమైన ప్రాణాన్ని పెట్టాడో మన విమోచన కొరకు చెప్పారా? అంతేకాదు ఆయన పునరుద్ధానమై తిరిగి లేచిన ద్వారా మనకు తెచ్చిన నీతిని కూడా చెప్పారా? రోమా 4:25 మన అపరాధం నిమిత్తమే అప్పగించబడి మన నీతి మొత్తం తీర్చుగా ఆయన తిరిగి ఏం చెప్పొచ్చారయ్యా? తీసుకెళ్ళారా? బంగారం, వెండి, విలువైన వస్తువులు, విలువైన వస్త్రాలు నీతిని గురించి చెప్తున్నాయి. కాబట్టి సేవకులైనా కనీసం మనసులో పెట్టుకోండి. సంగతి ఎప్పుడూ వింటా ఉన్నామంటే మరి మనం కూడా అందరిలాగానే కథ కాదు. కనుక పోవాలి ధోని లోతైన నీటికి. అర్థమైందా? లోపల నడిపిస్తున్నాడు. ఎవరిని? పేతురు చెప్పాడు. కాబట్టి అనేవాళ్ళు ధోని లోపల నడిపించాలి. వాక్యాలు చదవండి, వాక్యాలు శ్రద్ధగా వినండి. వాక్యాలు చెప్పడానికి కోరుకుంటేనేమో కొన్నిసార్లు రాదు. అదే వాక్యం దానికి అవకాశం దొరుకుతుందేమో నాకేం పట్టదులే, ఇంకే పట్టదు, ఇంకేం పట్టదు, లేకపోతే ఇంకేమంటావు ఇప్పుడు. సరే, ఇప్పుడు అవన్నీ తీసుకొని వెళ్ళాడు. అవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడేమో ఊరికి ఏం పెట్టాడంటే చేతికి, అదే మీ ఇష్టం తర్వాత చెప్పాడు. కానీ అయితే ఆ తర్వాత అందరితో రామ్మాయి పోదామంటే వస్తుందా? మరి ఇప్పుడు మీ ఇంట్లో ఏమైనా స్థలం ఉందా? దేని గురించి అడిగాడు? ఒక ఇంటిని గురించి అడిగాడు. అప్పుడు ఆమె అన్నది, ఓయప్ప మా ఇంట్లో చాలా స్థలం ఉంది, తర్వాత ఒంటెలకు ఇంటికి కావాల్సిన మేత ఉంది అని చెప్పేసి ఉన్న త్వరగా పరిగెత్తులో పోయి ఇంటికి. ఏందమ్మా నీ చేతులు కడాలంటే, ఒక ఆయన కట్టుకుంటాడు, ఇటు చేశాడు, ఇదంట ఫలానా అన్నాడు. మరి అమ్మ అబ్బాయి ఆయన రమ్మని చెప్పకూడదని వచ్చేవింది అని అంటే, అప్పుడు వీళ్ళు పరిగెత్తుకుంటా పోయి రాయ్యా మా ఇంటికి అంటే ఎవరన్నా తెలుసా? యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు లోపలికి మందిరాల మీద రాసి పెడతారు. నాకు భయం, ఆ మాట మాత్రం వద్దని చెప్తాను నేను. వచ్చిన వాళ్ళ లోపలికి రమ్మని రాసి పెట్టి మళ్ళీ నేను వస్తేనేమో ఏం అవుతుందంటే రాత్రి ఇక్కడ పడుకొని పోతానంటే ఇంకా కొంతమంది వస్తుంటారు. ఆ కొత్తపట్నం సముద్రం పోయి చెప్పబెట్టుకుని స్నానం చేస్తారు. అన్న పొద్దుకు కింద రాత్రి ఇక్కడ పడుకొని పోతాను. అసలు నేను చెప్పడు. స్నానం చేసింది దేనికంటే ఏదో దినం చేసి వచ్చాం, ఈడికి వచ్చాము. మాకు పెద్ద ఆయన పడినాడు గుంటూరు అరణ్య గారు. నీకు ఇల్లు లేదా, లేదా నీ బంధువులు ఉంటారు కదా, నీకు రాకూడదు కీడు, వాళ్ళు రాకూడదు, ఆ కీడు నాకు తగ్గడానికి వచ్చావాడు, నా దగ్గర ఇక్కడ పడుకోవడానికి అనేవాడు. మన సరేలేండి, 5 కాబట్టి ఒక ఇల్లు దేనికి?
ఒక మందిరం దేనికి ఎందుకు కట్టుకున్నాం? ఇది మనకే ఇల్లు ఉన్నాయిగా, మన ఇళ్ళల్లో మనం ప్రార్థన చేసుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, ఇంకేం చేసుకోవచ్చు కాదు. మనమందరం కూడినప్పుడే సంఘం. అర్థమైందా? మనమందరం కూడినప్పుడే సంఘం, ఒక స్థానిక సంఘం. విరాటంలో ఉంది. ఈ విరాటం అనేటప్పుడు పోరాటం గుర్తొస్తుంటుంది నాకు. కాబట్టి ఈ విరాటంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కొంతమంది ఉన్నారు. అయితే మీరందరూ కలిసి వచ్చారు, ఒక ఇల్లు కట్టుకున్నాను. అప్పుడు ఈ ఇంట్లో మీరందరూ కలిసి వచ్చారు. మీరెవరు? ఒక ఇల్లు. ఏ ఇల్లు? దేవుని సంఘం. సరే, ఇక్కడ ఈ ఇంట్లో మీరందరూ వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? 4వది అంటే ఏం జరుగుతుంది? అప్పుడు ఎలియాజరు వచ్చాడు. ఆయన తర్వాత రాగానే కాల్చులు కొడుకోవయ్యా, ఇది భోజనం తినవయ్యా అంటే లేదు, నేను వచ్చిన పని అది నేను చెప్పకుండా, అదేంటో నేను తెలుసుకోకుండా నేను మాత్రం భోజనము ఏం పని మీద వచ్చా? ఆ పని ఇక్కడ జరగాలి. ఏం పని? ఆ పని చెప్పండి. ఏం పని? యజమానుడు కొరకైనటువంటి పనికి మాత్రం చెప్పండి. ఇంక ఈ సిద్ధపాటు ఎక్కడ జరిగిందంటే ఆ ఇంట్లో జరిగింది. ఎప్పుడు ఈయన చెప్పాల్సి ఏంటని చెప్పాడు. నా యజమానుడు అట్టోడు ఇట్టోడు అందరూ చెప్పాడు. ఆ తర్వాతనేమో బయట ఏమో అయింది, మనం చెప్పలేదు. బయట చెప్పాడు అయింది. ఇంకా బయట స్టడీ అయిపోతుంది అనమాట. బాయ్ దగ్గర చెప్పాడు, అమ్మాయికి లిప్ కాదు ఇవన్నీ చెప్పలే. ఇంట్లోకి వచ్చినా అని చెప్పాడు. బాయ్ దగ్గర చెప్పేది మన సువార్తే. అర్థమైందా? బయట పదార్థాలు చెప్పేది మన సువార్తే. ఎందుకు? నమ్మపడిన వాళ్ళకి రక్షణ కలగజేందుకు సువార్త దేవుని యొక్క. కాబట్టి బయట చెప్పేది సువార్త. ఆ సువార్తలో ఆత్మను మనం సంపాదిస్తే దేవుని మందిరానికి నడిపించాలి. దేవుని మందిరానికి వాళ్ళు వచ్చి సంఘంతో కలిసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అక్కడ యజమాని చెప్పాడు. అబ్రాహాం ఎలాంటాడు, ఇస్సాకు ఎలాంటాడు, దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు ఇక్కడ చెప్తాం. ఆ సంగతులని ఆ పనిలోకి యజమానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. అర్థమైందా? కాబట్టి బెత్లెహేముకు, లాబానుకు, అంతేకాదు రిబ్కా లోపల తెర లోపల ఉండి ఆ కూడా అంతా వింటా వస్తుంటాడు యజమాని గురించి. కాబట్టి ఇక్కడ యజమానుడు పరలోక ప్రభు, యజమానుడు అంటే ప్రభు, యజమానుడు అంటే పెళ్లి కుమారుడు, యజమానుడు అంటే భర్త. ఆయన కొరకే ఆయన గురించి చెప్తూ ఆయన కొరకు సిద్ధపాటు ఇక్కడ జరుగుతుంది. లోపల ఈ అమ్మాయి అన్ని ఇంట్లో ఉంది. రిబ్కా అన్ని ఇంట్లో ఆఖరి ఫైర్లకు వచ్చేసింది. ఆయన అన్నాడు, దేవుడు నన్ను సరైన మార్గం నడిపించాడు. ఎవరు? ఎలియాజరు. ఆవిడ వీళ్ళు అన్నారు, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం, అవునండి కాదని కానీ మేమేమి చెప్పలేం అని అన్నారు. మరి అలాగైతే నేను ఎంత పంపిస్తారా అంటే ఆ అమ్మాయిని పిలిచి అడుగుతా ఉన్నారు. ఆ అమ్మాయి రెడీ అయిపోయింది. ఏమని అడిగారు చెప్పండి? అమ్మాయి, ఈ మనుషులతో కూడా నీవు వెళ్ళుదువా? వెళ్ళుదును. ఈ తతంగం అంతా బావి దగ్గర జరగలేదండి. ఇదంతా బయట సువార్తలో జరిగేది కాదు. ఇదంతా మందిరంలో, ఒక ఊర్లో ఒక మందిరం కట్టుకుంటే అక్కడ జరిగేది. ఆ మందిరంలో పరిశుద్ధ దేవాలయ సంఘం ఉందే, వాళ్ళందరూ కూడి వచ్చినప్పుడు అక్కడే తతంగం అంతా జరిగేది. కాబట్టి ఈ స్థలం ప్రభువైన క్రీస్తు పరలోక వనికి ఒక వధువు సిద్ధపరిచే స్థలం. ఇదే నాలుగో నేను గమనించి ప్రాబ్లం. ఈ వల్ల ఏం చూపిస్తుంది అంటే నేను వచ్చు ప్రభు వచ్చు వరకు ఆయన మరణంలో మీరు వాడి ప్రభు వస్తాడు అని చెప్తుంది. అది పెళ్లికి మాత్రం సంఘంలో మనం సిద్ధపడాలి. ఈ తలపులు మన హృదయంలో ఉంచుకొని ఈ పనుల్లో మనం పాల్గొంటుగా. ఒకటి, ఆత్మస్తంభాన్ని మందిరం కట్టబడాలి. నువ్వు రక్షణ పొందాలి, లేకపోతే ప్రభువులో పాల్గొనాలి. రక్షణ ఏమో పొందాం, పరిశుద్ధంగా జీవించకపోతే కొరకైన కార్యాల కొరకై మనం కట్టబడ్డాం. కాబట్టి ఆయన కార్యాలు మనలో మన ద్వారా జరగాలి. అదిగో ప్రార్థన, అదిగో సాక్ష్యం, అదిగో ప్రభువుకు ఇచ్చిన పని.
వాడు తండ్రి నాయన నివసించు, ఆయన తన కార్యాలు జరిగిస్తున్నాడు. నిన్ను ఎందుకు రక్షించాడు? నీవెందుకు పరిశుద్ధమైన దేవుని ఆలయం? ప్రభు కార్యాలు పడతాడు. ఏదో రక్షణ మంది మధ్యాహ్నం వస్తూ పోతున్నానని నువ్వు బల్లో పాల్పొంది. కాబట్టి రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డలు అలాంటి ప్రభు కార్యాలు ప్రవేశిస్తుంది. నాలుగవది దేని కొరకు అనంటే సిద్ధపడిపోతే సంఘంగా మనం. కాబట్టి మళ్ళా మనల్ని ప్రశ్నిస్తుంది, ఇదిగో ప్రభు వస్తున్నాడు, ఇదిగో పెళ్లి కుమారుడు, అయితే పెళ్లి కుమార్తె సంఘం సిద్ధంగా ఉన్నారు. మనం పరీక్షించాం, సిద్ధపడదా వాళ్ళు రాకుండా పడతాం. అలా చేసి మా ప్రభు త్వరలో మనం పాల్గొంటాం. ప్రార్థన చేస్తాం.